హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఎమర్జెన్సీ వీడియో ఇది. చాలా 1-2 డేస్ నుంచి వీడియో లేదు కదా. సో ఈ వీడియో ఓటింగ్ మీద ఉంటుంది. దాంతోపాటుగా సోనియా గారు ఒక ట్వీట్ చేశారు అండ్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు. దాని రిలేటెడ్ కూడా ఇది ఆవిడ కౌంటర్ కాదు, ఏమీ లేదు, ఎవరికి కౌంటర్లు ఏం కాదు. జస్ట్ సోనియా గారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆవిడ పెట్టారు. సోనియా గారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం, ఏది ఆ సోషల్ మీడియా మీద ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆవిడ పెట్టారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను దాని రిలేటెడ్గా ఆవిడ మిస్కన్సెప్షన్ ఏవైతే ఉందో, ఆవిడ అనుకునేది రైటా రాంగ్ అనేది ఆవిడ ఉద్దేశం. నాకు తెలిసినంత వరకు అది ఏంటి, ఆవిడ పెట్టిన ట్వీట్ ఏంటి, దాని రిలేటెడ్గా నా ఒపీనియన్ కూడా షేర్ చేస్తాను. జస్ట్ ఒపీనియన్ అంతే, కౌంటర్ ఏం కాదు. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు. కొంతమందికి కొన్ని తెలుసు, కొంతమందికి కొన్ని తెలియదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మొత్తం క్లియర్గా వీడియో మొత్తం చూడండి. దాంతోపాటుగా ఓటింగ్లో టాప్ ఎవరున్నారు, ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, థర్డ్ ఎవరున్నారు, ఫోర్త్ ఎవరున్నారు, ఫిఫ్త్ ఎవరున్నారు అనేది కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఈ సీజన్కి గెస్ట్గా ఎవరు వచ్చే ఛాన్స్ ఉందని కూడా, దానికి సంబంధించింది కూడా నేను అప్డేట్ చేస్తాను ఈ వీడియోలో. దాంతోపాటుగా ఆల్రెడీ ఏవీలు వచ్చాయి. ఆ ఏవీలు రిలేటెడ్గా ఏమైనా చేంజెస్ జరుగుతాయా జరగవా, ప్రజెంట్ ఓటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ క్లియర్ కట్గా ఒక 15 నిమిషాల్లో చేస్తాను. మాకు స్టాండ్ లేదు ఇక్కడ, నేను హైదరాబాద్కి వచ్చినాను. సో స్టాండ్ లేదు కాబట్టి ఏదో సూట్ కేసు మీద పెట్టి ఏదో చేస్తున్నాను గందరగోళంగా. సో లైటింగ్ ఏదైనా తక్కువ ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొత్తగా ఎవరు చూస్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటుగా ఆదిరెడ్డి అరెస్ట్ అనేది సోషల్ మీడియాలో ఈ సీజన్ ఏమైందంటే, ఈ సీజన్ జరిగింది ఏంటంటే, పిఆర్ స్టంట్స్ ఎక్కువ ఉన్నాయి. అందరూ పిఆర్లు ఫుల్ ఆఫ్ యాక్టివ్గా ఉన్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, వాంటెడ్గా స్ప్రెడ్ చేసేస్తున్నారు. దట్టు వాళ్ళు స్ప్రెడ్ చేసే వాళ్ళు నిజంగా వాళ్ళే స్ప్రెడ్ చేస్తున్నారా, అగైనెస్ట్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ మీద కోపం రావడం కోసం వాళ్ళ పేరు మీద వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు. ఏది స్ప్రెడ్ చేసినా మనకు మంచి తప్ప చెడు ఏం జరగదు. ఎందుకంటే మనకు ఎనీ పాపులారిటీ ఈజ్ పాపులారిటీ, నెగిటివ్ ఆర్ పాజిటివ్. దాన్ని అలా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఉంది, ప్రతి సోషల్ మీడియా పర్సన్కి ఉంది. ఈ రోజుల్లో అలా తయారైంది. ఏముంది, ఇవిడంటే వాడు వీడియోలు చేస్తాడు, పిల్ల బచ్చాగాళ్ళు అందరూ వీడియోలు చేస్తారు. పిల్ల బచ్చాగాళ్ళు అంటే ఏజ్లో ప్లస్ అన్ని రకాలుగా. సో వాళ్ళు చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం రెస్పాండ్ అవ్వలేం, వాళ్ళకి తెలిసేది. కాబట్టి మనం రెస్పాండ్ అవ్వలేని వాళ్ళ మీద వీడియోలు చేస్తుంటారు. ఎందుకంటే మనం రెస్పాండ్ అయ్యి మనం తిట్టినా కూడా వాళ్ళకే ప్లస్. అలాంటి జరుగుతున్నప్పుడు మనం వాడి జోలికి అసలు పోము, వాళ్ళకి రెస్పాండ్ అవ్వము. కానీ సోషల్ మీడియాలో నేను ఇందాక వ్లాగ్ ఒకటి పెట్టాను, ఆదిరెడ్డి మా కవిత నాగ వ్లాగ్స్లో. దాని కింద కూడా ఒక 10 కామెంట్లు వచ్చినాయి. ఏమన్నా నువ్వు అరెస్ట్ అయ్యావంట. గీతురాయలు కూడా, మా ఫ్రెండ్ ఉంది చూసారు గీతో, ఆ పిల్ల కూడా నాకు మెసేజ్ పెట్టింది. ఆ పిల్ల ఛానల్ కింద కూడా కామెంట్ వచ్చినట్టు, ఆదిరెడ్డి అరెస్ట్ అని. అరే సింపుల్గా చెప్తున్నాను, ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి, దేనికి అరెస్ట్ చేస్తారనుకుంటారు? రివ్యూలకు అరెస్ట్ చేస్తారనుకుంటారా? ఒకవేళ అరెస్టే చేశారనుకోండి, ఏముంటుంది అక్కడ? రివ్యూస్ ఇచ్చిన దాంట్లో ఏదైనా నోరు జారి మాట్లాడామనుకోండి, ఒకవేళ దాని విధంగా అరెస్ట్ చేస్తే అదొక పెద్ద కేసు అవుతుందా? తెలుసా మీకు? ఏముండదు. అరెస్ట్ అసలు ఎడ చేస్తారు? ఏమన్నా ఉంటుందా? పిల్లకాయలా అరెస్ట్ చేయడానికి? ఏదైనా తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు కదా, ఊరికి ఎందుకు అరెస్ట్ చేస్తారు పోలీసులు? అదేమన్నా ఉంటుందా? దానికి మళ్ళీ సోనియా గారు కేసు పెట్టారు కదా, దానివల్ల అరెస్ట్ చేయాలంట. సోనియా గారు ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను సేమ్ మైండ్ సెట్. సోనియా గారికి ఏదైతే హెల్పింగ్ నేచర్ ఉంటుందో అలాంటి హెల్పింగ్ నేచర్ నాకు ఉంది. ఆవిడకి నాకు ఏదైనా ఉంటే ప్రొఫెషనల్గా ఉంది తప్పించి పర్సనల్గా ఆవిడకి నేను తెలీదు, నాకు ఆవిడ తెలీదు. అసలు సింపుల్, అసలు ఎవరికి ఏమీ లేదు. దట్టు సోనియా గారు ఎంత మంచి పర్సన్ అంటే, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. కాల్ చేశారు 2 days బ్యాక్ ఆవిడే, సోనియా గారు కాల్ చేసి, అన్నయ్య పెళ్ళికి మీరు రావాలన్నయ్య అనేది. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ. నేను షాక్ అయ్యి సర్ప్రైజ్ అయ్యా, ఏంటి సోనియా నాకు కాల్ చేశారని. ఎందుకంటే ఆవిడకి లేదు అది. పర్సనల్ ఈజ్ పర్సనల్, ప్రొఫెషన్ ఈజ్ ప్రొఫెషన్. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆవిడ అది ఏదైతే నచ్చలేదో, నచ్చినట్టు చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే చెప్పానో, నా ఒపీనియన్ ఏదైతే చెప్పానో, ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో నా మీద కోపంతో మాట్లాడింది. అభయ్ అన్నది కూడా అంతే. అభయ్ అన్న నాకు కూడా ఏమీ లేదు. అభయ్ అన్న నేను మాట్లాడుకుంటాం. అభయ్ అన్నది కూడా నేను ఏదైతే చెప్పానో అదే చెప్పాను. బయటకు వచ్చింది ఆయన నన్ను ఇంటర్వ్యూలో ఏదో ఒకటి అన్నారు. ఆయన అనింది ఆయన ఒపీనియన్. నేను అసలు హట్టే కాను. నేను రివ్యూలు చేస్తానండి. నేను రివ్యూలు చేసినప్పుడు వాళ్ళు హట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్లోనో, వీడియోస్లోనో, ఇంటర్వ్యూలోనో ఏదో నన్ను ఒక మాట అంటారు. నిజంగా నేను అన్నదానికంటే 4 రెట్లు ఎక్కువ మాట అని నేనేం ఫీల్ కాను. ఎందుకంటే సరేనా, నేను అన్నాను, వాళ్ళకి హట్ అయ్యి ఉంటుంది, వాళ్ళు అంటారు. దాంట్లో ఏముంది? నా ఒపీనియన్ నాది, వాళ్ళ ఒపీనియన్ నాది. నేను అస్సలు ఫీల్ కాను వాళ్ళ అవతల ఏమన్నా. ఎందుకంటే నేను అనేది నా ప్రొఫెషన్లో నేను అన్న మాటలు వాళ్ళకి హట్ అయ్యి నన్ను కూడా ఒక మాట అంటారు. నేను అనేదానికి రెడీగా ఉన్నప్పుడు అవతల పడేది కూడా, అవతల అన్నదానికి పడేదానికి కూడా రెడీగా ఉండాలి. అలాంటిది మా ఇద్దరు ఏమీ లేదు. సోనియా గారు ఈజ్ వెరీ గుడ్ పర్సనాలిటీ. నాకు కాల్ చేయగానే నాకు అర్థమైంది. దట్టు వాళ్ళ హస్బెండ్ కూడా, ఆయన యశ్వీర్ గారు కూడా ఆయనే కాల్ చేశారు. సోనియా గారు మాట్లాడితే నేను షాకు. అన్నయ్య మీరు ఖచ్చితంగా పెళ్ళికి రావాలని. 99.9999% ఆవిడ మ్యారేజ్కి నేను వెళ్తాను. పుష్పగుచ్చ కూడా ఇస్తారు. అది ఏముండదు. ప్రొఫెషన్ ఈజ్ ప్రొఫెషన్, పర్సనల్ ఈజ్ పర్సనల్.
ఎప్పుడైనా ప్రాబ్లం ఎక్కడ వద్దంటే పర్సనల్ లైఫ్లో ఒక పర్సన్ని అన్నప్పుడు దట్ ఈస్ బ్లండర్. అలాంటి బ్లండర్ ఆదిరెడ్డి చేయడు. చేస్తే నేను తప్పును ఒప్పుకుంటాను కూడా. అంతకుమించి ఏముంటుంది చెప్పండి. సో అరెస్ట్ గురించి మాట్లాడతాం. అది ఎందుకు చేస్తున్నారంటే ఆ పర్సన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. ఎవరు చేసినా అందరూ మనకు తెలిసిన వాళ్ళే. వాంటెడ్గా చేయని తప్పించి ఆడ ఏమీ లేదు. నేను రెస్పాండ్ అవ్వను అనేసి చేస్తున్నారు. ఊరికే పాపం మన వాళ్ళందరూ అన్నయ్య ఏందని అరెస్ట్ ఎందుకు వద్దు స్వామి, మీరు ఎక్కడున్నారు? ఏమి కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. అసలు కేసులు లేవు, అరెస్టులు లేవు. ఎంత పెద్ద పెద్ద కేసుల్లోనే అరెస్ట్ లేకుండా పోతా ఉంటే దీని గురించి ఎందుకు రెస్పాండ్ అవుతారు? ఏమీ లేదు. అసలు ఎవరు పెట్టలేదు. సోనియా గారు అన్నారు తప్పించి ఆవిడ ఏం అనలేదు పాపం. ఆవిడది ఏం లేదు, ఇంకెవరిది ఏం లేదు, ఎవరిది ఏం లేదు. జస్ట్ వ్యూస్ కోసం వీడియోస్ చేస్తున్నారు. దానికి నేను రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎట తిరిగి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈరోజు నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. అది అన్నమాట విషయం. 2-3 రోజుల నుంచి వీడియోస్ చేయలేదు. అది ఎందుకు చేయలేదు అనే దాని మీద కూడా అందుకు అరెస్ట్ అయ్యాడు కాబట్టి చేయలేదంట. నేను ఒక ఇంపార్టెంట్ షూట్ మీద హైదరాబాద్కి వచ్చా. 2 డేస్ అయింది. 2 డేస్ అయ్యి హైదరాబాద్కి వచ్చిన ఆ జర్నీలో ఉన్నప్పటికీ కూడా తెలియకుండానే అప్డేట్స్ ఇస్తున్నాను. లైవ్ చూస్తూ పెద్ద ఏదైనా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అప్డేట్స్ ఇస్తున్నాను. నా పాటికి నేను ఎంత చేయగలుగుతా అంత చేస్తున్నాను. షూటింగ్ మధ్యలో కూడా నేను అప్డేట్లు ఇస్తున్నాను. నేను పెట్టాల్సిన డెడికేషన్ నేను పెడుతున్నాను. ఇంపార్టెంట్ షూటింగ్ ఉంది. అది వెరీ సూన్ మీకు కూడా తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మీకు నా సిచ్యువేషన్ అప్పుడు అర్థం. అరే ఆ షూటింగ్స్లో ఉండి కూడా నువ్వు ఎలా వీడియోస్ చేస్తావు, హౌరా ఎలా పాసిబిలిటీ అయిందిరా అనేసి మీరే ఆశ్చర్యపోతారు. అదనమాట సిచ్యువేషన్. అరెస్ట్ లేదు, బొక్కా బోషానం ఏమీ లేదు. సో దాని గురించి పక్కన పెట్టి సోనియా గారి ట్వీటు, సోనియా గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ, దాంతోపాటుగా ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఉన్నారు. సోనియా గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఏంటంటే ట్విట్టర్ సోనియా అకులా అని ఉంటుంది ఆవిడది. ఆవిడ పెట్టిన ట్వీట్ ఏంటంటే ఆఫ్టర్ సీయింగ్ ద PR స్టంట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సర్ప్రైజింగ్ ఓటింగ్ ఫర్ నబీల్ ఇన్ DMs, క్యూరియస్ టు చెక్ ఇఫ్ ట్విట్టర్ అలౌస్ ద సేమ్ బాట్ ఓటింగ్ ఆర్ ఈజ్ ఇట్ రియల్ వ్యూవర్స్. అంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ పెట్టారంట. ఆ పోస్ట్లో నిఖిల్ సంథింగ్ నబీల్ కింద ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్న నాకు అర్థమైంది. దాని ప్రకారం అక్కడ బాట్ ఓటింగ్స్ పడుతున్నాయి. సో సేమ్ బాట్ ఓటింగ్స్ ఇక్కడ పడుతున్నాయా అనేది ఆవిడ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ఏమైంది, ట్విట్టర్లో గౌతమ్కి ఎక్కువ వచ్చింది 70%, 24% నిఖిల్కి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ నేను చూశాను, కరెక్ట్గా పర్సంటేజ్ గుర్తులేదు. దాంట్లో నిఖిల్కి ఎక్కువ వచ్చింది, గౌతమ్ తక్కువ వచ్చింది. కాబట్టి ఇది రియల్ ఓటింగ్, అది ఫేక్ ఓటింగ్ అనేటట్టుగా ఇండైరెక్ట్గా అదే మీనింగ్ వస్తుంది అటు ఇటుగా. ఆవిడ కంక్లూజన్కి అయితే ఇవ్వలేదు. ఇక్కడ కంక్లూజన్ ఇవ్వకుండా లాస్ట్లో ఏమన్నానంటే చూద్దాము వీళ్ళు మా టీవీ వాళ్ళు, స్టార్మా వాళ్ళు ప్లస్ మేనేజ్మెంట్ ఎవరిని విన్నర్ చేస్తామో చూద్దాము అనేసి జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. సో దీని గురించి చెప్తాను. ఆవిడకున్న నాలెడ్జ్ సోషల్ మీడియా ప్రకారం ఆవిడ పెట్టారు. నాకు తెలిసింది నేను చెప్తాను. సింపుల్. నాకు ఇన్ని సంవత్సరాల్లో నేను నేర్చుకున్నది, నాకు అర్థమైంది చెప్తాను. నేను తెలుసుకున్నది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విట్టర్లో గౌతమ్ కృష్ణకి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. నేను కూడా మొన్న రీట్వీట్లు చేయమని చెప్తే 2000 చిల్లర వచ్చింది రీట్వీట్లు. నేను షేక్ అయిపోయినా. నిజంగానే గౌతమ్ కృష్ణకి ట్విట్టర్లో ఫాలోయింగ్ ఉంది. అది నాకు కనిపించింది. దాంతోపాటుగా అది నేను రియల్ ఫాలోవర్సా కాదా అని కూడా చెక్ చేశాను. నేను ఊరికి ఎవరి మీద బ్లేమ్ చేయను. నేను ఆ రోజు రీట్వీట్లు రీపోస్ట్లు చేసినప్పుడు నేను కూడా షాక్ అయ్యి వావ్ అనేసి నేను రీపోస్ట్ కూడా చేశాను. దాని మీద కోట్ ట్వీట్ కూడా. ఎందుకంటే నిజంగానే వాళ్ళు జెన్యూన్ ఫాలోవర్సే ఉన్నారు. నేను పోస్టులోకి వెళ్ళి అన్నీ సెట్ చేశాను. బాట్స్ ఉన్నాయా లేకపోతే ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని. నేను స్క్రోల్ చేసినంత వరకు నాకు ఎక్కడ ఫేక్ అకౌంట్స్ కనిపించలేదు 2000 చేంజ్లో. అప్పుడు నాకు అర్థమైంది ట్విట్టర్లో గౌతమ్ కృష్ణకి హ్యూజ్ ఇది ఉంది ఫస్ట్ నుంచి కూడా మెజారిటీ. దీనికి కారణం ఇంకొకటి ఉంది. 100% ఇదే కారణం అని చెప్పలేదు. ఒక 50 to 60% రీజన్ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకంటే గౌతమ్ కృష్ణ పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి మనలాగే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గ్రూపుల్లో షేర్ అవుతుంది. నేను చూసిన ఆ రీపోస్ట్లో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్సే ఉన్నారు. సో ఆ గ్రూపులో షేర్ అయ్యి కూడా రీట్వీట్లు వచ్చి ఉండొచ్చు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, యూత్ తెలిసిందే కదా సోషల్ మీడియాలో అలా కలవలంగా ఉంటారు, వచ్చిన మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా సపోర్ట్ ఉంటుంది ట్విట్టర్లో. ఆ ట్విట్టర్లో గౌతమ్ కృష్ణకి హ్యూజ్ మార్జిన్ ఉంది. దట్ ఈజ్ షూర్. దాంతోపాటుగా ఓటింగ్ విషయానికి వస్తే ఆ ఓటింగ్ ఏదైతే నేను చెప్పే ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్స్, నా ఉద్దేశంలో ఫ్యాక్ట్స్ అండ్ ఒపీనియన్స్ కూడా, కొన్నిసార్లు స్టేట్మెంట్స్ కూడా. అది ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ సోనియా గారు పెట్టిన పోలు 5000 ఓట్లు వచ్చాయి. సో 5000 ఓట్లు ఇక్కడ ఈ మార్జిన్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. 5000 ఓట్స్ వచ్చాయి. సో 5000 ఓట్స్ వస్తే దాంట్లో గౌతమ్ కృష్ణ 70% వచ్చింది. నేను విన్నది, నాకు తెలిసింది ఏంటంటే 99% ఇది నిజం. ట్విట్టర్లో బాట్ ఓటింగ్ జరగదు. ఇక్కడ గౌతమ్ కృష్ణకి బాట్ ఓటింగ్ జరిగింది అని అంటలా. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్గా ఉంది. అది యాజ్ ఇట్ ఈస్ అయ్యే పడి ఉంటాయి. 99% బాట్ ఓటింగ్ ఛాన్సే లేదు. ఏది ఈ పోల్లో బాట్ ఓటింగ్ గౌతమ్ కృష్ణ పర్లేదు, జెన్యూన్ ఓటింగ్ మోస్ట్లీ. కానీ బాట్ ఓటింగ్ ట్విట్టర్లో పాసిబుల్ ఉంది. దాంతోపాటుగా సోనియా గారు చెప్పినట్టుగా ఇన్స్టాగ్రామ్లో నిఖిల్కి ఓట్లు ఎక్కువ వచ్చినాయి అన్నప్పుడు
ఇన్స్టాగ్రామ్లో కూడా బాట్ ఓటింగ్ ఛాన్స్ ఉంది. ఆవిడ చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడితే బాట్ ఓట్లు వేయచ్చు, నిజంగా వేయచ్చు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెడితే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో బాట్ ఓటింగ్స్ కసకం పడిపోతాయి, ఎన్నైనా వేసుకోవచ్చు, నాకు తెలుసుది. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఎమోజీస్తో వేసింది మాత్రం చేయలేరు, నేను కనుక్కున్నది. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోల్కి కూడా వేయొచ్చు అని విన్నాను, నాట్ షూర్, ఇది మాత్రం షూర్ కాదు. సో ఆవిడ వర్షన్ ఏంటి, ట్విట్టర్లో ఎక్కువ వచ్చింది, అక్కడ వచ్చేసరికి బాట్ ఓటింగ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో అంటారు. నా వర్షన్ ఏంటంటే ట్విట్టర్లో కూడా బాట్ ఓటింగ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా బాట్ ఓటింగ్ ఉంటుంది. ఎవరిది ఏది అనేది తెలీదు. ఆ రెండిట్లో మనం చెప్పలేం. నిఖిల్కి నిజంగా బాట్ ఓటింగ్ పడిందా లేదు చెప్పలేం, గౌతమ్ కృష్ణ పడిందా లేదు కూడా చెప్పలేం, హ్యూజ్ మార్జిన్స్. కానీ యూట్యూబ్లో కమ్యూనిటీ పోల్స్లో పెట్టే దాంట్లో ఎక్కడ ఎవరు బాట్ ఓట్స్తో చేయలేరు. సింపుల్గా ఏముండాలంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండాలి, యూట్యూబ్లో మెయిల్తో లాగిన్ అయ్యి ఛానల్ అయ్యి ఉండుంటే, ఆ ప్రొఫైల్స్ ఉండుంటే మాత్రమే వేయగలరు. ఒకవేళ వేస్తే సింపుల్ చెప్తున్నానండి, ఈ లాజిక్ ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్, దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్, ఇది వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో, ఓన్లీ అందరికీ అర్థం కాదు, కాన్సన్ట్రేట్ చేసి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నా పోల్ ఉంది. సో ఈ వీక్ స్టార్ట్ అవ్వగానే ఫైనల్ పోల్ అని ఒక పోల్ పెట్టాను యూట్యూబ్లో. యూట్యూబ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఖచ్చితంగా బాట్ ఓట్స్ వేయొచ్చు, దెర్ ఈజ్ నో డౌట్, నాకు తెలుసు అది వేయొచ్చు. ఆల్మోస్ట్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్కి, అందరు పిఆర్స్కి, అందరు రివ్యూవర్స్కి కూడా అది తెలుసు, అందరికీ తెలుసు, అది ఓపెన్ ఫ్యాక్ట్. అది సోనియా గారికి కొత్త కాబట్టి మేబీ ఆవిడకి తెలియకపోవచ్చు. ఎందుకు, ఆవిడకి వీటితో ఏం అవసరం, ఆవిడ వర్షన్ ఆవిడ సినిమాలు ఆవిడ చేసుకుంటారు కాబట్టి ఆవిడకి సోషల్ మీడియాతో, మనమంటే సోషల్ మీడియాలో వాటిలో వీటిలో ఉన్నాం, యూట్యూబ్ ఛానల్లో వీడియోల మీద బతుకుతున్నాం, మనకు తెలుసు, ఆవిడకి తెలియకపోవచ్చు. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఉంది, కమ్యూనిటీ యూట్యూబ్ కమ్యూనిటీలో లేదు. బాట్ ఓటింగ్ అసలు ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ కూడా చెప్తాను. ఇప్పుడు నా పోలు 6,60,000 ఓట్లు ఉన్నాయి, 6,60,000 ఓట్స్ పడ్డాయి కమ్యూనిటీ యూట్యూబ్లో. పడితే దాంట్లో నిఖిల్కి 54% వచ్చింది, అంటే 3,40,000 చిల్లర వచ్చింది. గౌతమ్ కృష్ణకి 30% వచ్చింది, అంటే 30% అంటే 2 లక్షలు. 33% వచ్చింది, 31% అంటే ఆల్మోస్ట్ 2 lakhs వచ్చాయి. 2 lakhs ఇక్కడ వచ్చింది 3,40,000, 1,40,000 ఓట్స్, 1,40,000 ఓట్లు నిఖిల్కి ఎక్కువ వచ్చాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక పర్సన్ ఒక ఓటు మాత్రం వేయగలుగుతాడు, ఇక్కడ కూడా వీక్ మొత్తం. కానీ ఇక్కడ వీక్ మొత్తం ఒక పర్సన్ ఒక ఓటు వేయగలుగుతాడు. హాట్స్టార్లో వేసేది ఒక పర్సన్ ఒక ఓటు ఎవ్రీడే. ఇక్కడ వేసిన ప్రతి పర్సన్ హాట్స్టార్లో వేస్తాడని కూడా లేదు, అది కూడా నేను చెప్పను. కానీ జనాల పల్స్ ఎలా ఉందని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ దీంట్లో బాట్ ఓటింగ్ సెట్ కాదు అని నేను ఎక్కడ అంటున్నా అంటే 6,60,000 ఓట్లు ఉన్నాయి, ఓకేనా. దాంట్లో 3,40,000 నిఖిల్కి పడ్డాయి, గౌతమ్ కృష్ణకి 2 లక్షలు పడ్డాయి, 1,40,000 ఎక్కువ పడ్డాయి. దీంట్లో బాట్ ఓటింగ్ కుదరదని, నాకు ఒక 5 లక్షల సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఛానల్కి మనకి యూట్యూబే ఒక మేనేజర్ని ఇస్తుంది, పార్ట్నర్ మేనేజర్ని. తెలుగు యూట్యూబర్స్కి తెలుగు వాళ్ళనే ఇస్తారు. ఈ మధ్య నాకు పార్ట్నర్ మేనేజర్ కూడా చేంజ్ అయ్యాడు. అంతకుముందు ఉన్నారు, ఇంకొక ఆయన చేంజ్ అయ్యాడు. ఒక 3-4 డేస్ బ్యాక్ ఆయన ఎవరు లీవ్స్లో పోయాడంట, సంక్రాంతికి సంథింగ్, ఇది క్రిస్మస్కి సంథింగ్ అని. వాళ్ళు చెప్పిన మాట అది, యూట్యూబ్లో బాట్ ఓటింగ్ ఇంపాసిబుల్ అని. అంతెందుకు, నాతో బాట్ రెస్ట్రిక్ట్ చేసేది ఉంది నా యూట్యూబ్ ఛానల్. ఎలా అంటే నేను కనుక్కున్నాను, నా యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు బాటిల్తో వాటిలతో కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒకప్పుడు. నేను అది నా పార్ట్నర్ మేనేజర్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మనం ఏదో చేద్దాం సార్ అని చేద్దామని సంథింగ్ ఏదో చేశారాయన. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం కంట్రోల్ అయింది అది. దాంతోపాటుగా ఆయన చెప్పింది నాకు ఏమని, బాటిల్తో పోల్స్ వేయలేరండి, అలా చేయగలిగితే పొలిటికల్ లీడర్సు, సీఎం క్యాండిడేట్లు వీళ్ళందరూ కొన్ని కోట్లు పెట్టి ఎప్పుడు కమ్యూనిటీలో టాప్లో ఉండడానికి ట్రై చేస్తారో అప్పుడు అది చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, ఈజీ కదా అనేది చెప్పారు ఆయన. దాంతోపాటుగా ఇంకొకటి కూడా ఫ్యాక్ట్ ఏంటంటే 6,60,000 ఓట్లు 3,40,000 నిఖిల్కి పడ్డప్పుడు ఆ 3,40,000 నేను తలతెక్క నా కొడుకుని. దాంతోపాటు చాలామంది రివ్యూస్ తలతెక్కోళ్ళు ఉంటారు, ఎలా నిమిషానికి ఒక పోలు పెడతా ఉంటారు. ఆ మై రివ్యూస్ తెలుగు ఉన్నాడు మనోడు పవన్ ఏం చేస్తాడు, రోజుకి 10 పోల్స్ పెడతాడు. ఆ 10 పోల్స్ పెట్టినప్పుడు 10 పోల్స్లో నిఖిల్ పిఆర్ కానీ గౌతమ్ పిఆర్ కానీ వాళ్ళకి పడే 2-3 లక్షల ఓట్లని రిగ్గింగ్ చేయాలి అంటే 2-3 లక్షల బాట్ మెయిల్స్తో బాట్ ఓట్స్ వేయాలంటే 2-3 లక్షల మెయిల్స్ ఉండాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దీనికి ఎవడైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. దీనికి రాద్ధాంతం చేసుకుంటా కూడా నేను ఏమీ చేయలేను, బుర్ర వాడాలంతే. నేనేమంటానంటే కమ్యూనిటీ పోల్స్ని చేయలేరు. దీన్ని మనం ఒక అంచనాగా తీసుకోవచ్చు, జనాల పల్స్ని 100% తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ వేసిన వాళ్ళందరూ హాట్స్టార్లో వేస్తారని కాదు. సోనియా గారు చెప్పినట్టుగా ఇన్స్టా ట్విట్టర్లో ఉన్నారు, దీంట్లో లేరు అనేది నా పాయింట్. దీంట్లో ఉండరు. ఎందుకంటే 3 లక్షల 4 లక్షల ఓట్లు గౌతమ్కి వచ్చే 2.5-3 లక్షలు, నిఖిల్కి వచ్చే 3 లక్షలు చిల్లర, వీళ్ళు వాళ్ళు చేయాలంటే
సంవత్సరం సీజన్ మొత్తం మీద ఒక పోల్ పెట్టట్లే మనం. సీజన్ మొత్తం మీద చాలామంది 100 పోల్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 100 పోల్లో రిగ్గింగ్ చేయడం ఇంపాసిబుల్. అర్ధరాత్రి పెట్టే పోల్లో కూడా 1 గంట దాకా మేల్కొని ఉంటారా? ఎవరిని పట్టుకుంటారు? వీళ్ళు ఇక్కడ రిగ్గింగ్ చేసుకుంటూ కూర్చుంటే దీనికి పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ ఆ 3 లక్షల మెయిల్స్ ఏదైతున్నాయో హాట్స్టార్లో పెట్టుకుంటే హ్యూజ్ మార్జిన్తో విన్ అయిపోతారు. సో ఒకటే ఒక పాయింట్, 40,000, 30,000, 20,000, 1000 ఓట్లు వచ్చినప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ ఎక్కడైనా 1000 ఓట్స్ 2000 ఓట్స్లో రిగ్గింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 200-300 మెయిల్స్ ఉంటే ఆ 200-300 మార్జిన్ వచ్చేసరికి 30-40% డిఫరెన్స్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ 30% నా దాంట్లో డిఫరెన్స్ రావాలంటే 2 లక్షల ఓట్లు పడాలి. 2 లక్షల మెయిల్స్తో 2 లక్షల బాట్ ఓటింగ్ చేయడం అంటే ప్రతిరోజు 2-3 పోల్స్ పెడుతున్నాం. ఎన్ని కోట్లు ఖర్చు అవుద్ది? అక్కడ ఇచ్చే 50 లక్షలకి అది నిఖిల్కి వల్ల కాదు, గౌతమ్ కూడా వల్ల కాదు. కాబట్టి హ్యూజ్ మార్జిన్తో ఎక్కడైనా పోల్ ఉంటే ఆ పోల్లో రిగ్గింగ్ అనేది ఆల్మోస్ట్ కష్టం. అది నా ఉద్దేశం. నేను అంతకుమించి ఏం చెప్పదలుచుకోవట్లా. యాజ్ ఆఫ్ నౌ జరుగుతున్నది ఏంటంటే, అందరూ కాదు కొంతమంది చేస్తున్నది ఏంటంటే, గౌతమ్ ఒకవేళ గెలవకపోతే అది అన్ఫెయిర్, ఏదో మోసం జరిగినట్టే, మా టీవీ వాళ్ళు ఏదో చేసినట్టే అనేటట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది సింపుల్గా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్. నా పాయింట్ ఏంటంటే, ఆ వర్షన్లో ఆలోచిస్తే ఫస్ట్ నుంచి ఆడుతూ వచ్చిన నిఖిల్కి ఫస్ట్ నుంచి కమ్యూనిటీ పోల్స్లో ఎక్కడ చూసినా ఏదైతే బాట్ ఓటింగ్ కాదు అని ఎక్కువ శాతం నమ్మచ్చు, 99%. దాంట్లో టాప్లో ఉన్న నిఖిల్కి అతను నిజంగా ఓడిపోయి ఎప్పుడు హ్యూజ్ మార్జిన్తో 20-30% ఎవరైతే చాలా ఛానల్స్లో గౌతమే గెలవాలి, గౌతమ్కే ఓటు వేయండి అని డైరెక్ట్గా చెబుతున్న ఛానల్స్లో కూడా నిఖిలే టాప్లో ఉంటే, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతను ఓడిపోతే నిఖిల్కి కప్పియకుండా గౌతమ్కి ఇస్తే మీరు అన్ఫెయిర్ అనేది మాట్లాడుతూ ఉంటే యాక్చువల్గా ఇద్దరు డిజర్వ్డ్. నిఖిల్ గెలిచినా గౌతమ్ గెలిచినా నేను 1% కూడా హ్యాపీగా అదే సాడ్గా ఫీల్ అయ్యేదిలే. ఇద్దరు డిజర్వ్డ్, దెర్ ఈజ్ నో డౌట్. కానీ ఎవరైతే గౌతమ్ గెలవకపోతే అన్ఫేర్ అవుతుంది అనేసి మాట్లాడుతున్నారో, నిఖిల్ గెలవకపోతే కూడా అన్ఫేర్ అవుద్ది యాజ్ పర్ ద ఓటింగ్, యాజ్ పర్ ద కమ్యూనిటీ పోల్స్. ఎందుకు హ్యూజ్ మార్జిన్, ఎక్కువ పోల్స్, ఎక్కువ ఓటింగ్ క్రియేట్ అవుతున్నది కమ్యూనిటీ పోల్స్లోనే. దీన్ని రిగ్ చేయలేరు, దీన్ని ఎవరు ఏమి చేయలేరు. అది జస్ట్ ఎవరైనా ఆలోచిస్తే అర్థమైపోద్ది. నేనేమంటానంటే, ప్రస్తుతానికి జరుగుతున్న కమ్యూనిటీ పోల్స్ ప్రకారం, ఈ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం నిఖిల్ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్, హ్యూజ్ మార్జిన్తో ఉన్నాడు. ఇది హాట్స్టార్లో రిప్లికేట్ అవుద్దా లేదా అనేది మనం ఎవరు ఊహించలేం. అది ఎవరైనా గెలవచ్చు. ఈవెన్ నేను వింటున్న ఫ్యాక్ట్స్ ప్రకారం, నేను వింటున్న దాని ప్రకారం ఏంటంటే, గౌతమ్ కూడా వెరీ క్లోజ్గా వచ్చాడని, నిజంగానే క్లోజ్గా వచ్చాడని. 1 వీక్ బ్యాక్ అఫీషియల్గా నాకు తెలిసింది ఏంటంటే, నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ 1 వీక్ బ్యాక్ మాట, విష్ణుప్రియ గారు ఎలిమినేట్ కాకముందు. నేను అన్నీ హార్ట్ఫుల్గా మాట్లాడతాను, నాకు తెలిసినే మాట్లాడతాను. ఒక్కోసారి నాకు చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పుండొచ్చు, ఏమైనా చెప్పుండొచ్చు. నేను అసలు ఇంకా అట్లా ఏముండదు. నాకు చెప్పిన వాళ్ళది 1 వీక్ బ్యాక్ నిఖిల్ అండ్ గౌతమ్ది ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది, హ్యూజ్ మార్జిన్ గ్యాప్ ఏం లేదు. నిఖిల్ టాప్లో ఉన్నాడు, గౌతమ్ సెకండ్ ఉన్నాడు. కానీ రాను తెలుస్తున్నది ఏంటంటే, హ్యూజ్ క్యాంపెయినింగ్స్ గౌతమ్ రిలేటెడ్ జరుగుతున్నాయి, ఈవెన్ నిఖిల్ రిలేటెడ్ కూడా జరుగుతున్నాయి. సో ఆ క్యాంపెయిన్స్లో డిఫరెన్స్ వస్తే నిఖిల్ గెలవచ్చు, గౌతమ్ కూడా గెలవచ్చు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇక్కడ కమ్యూనిటీలో వచ్చిన దాని ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా రిప్లికేట్ అవ్వాలని లేదు. కానీ మనం అవుట్ సైడ్ చూసే అన్అఫీషియల్ పోల్స్, జనాల పల్స్, ఎమోజీస్తో వచ్చే పల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, లాట్ ఆఫ్ కమ్యూనిటీ పోల్స్లో వచ్చే హ్యూజ్ మార్జిన్. నేను గమనించిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, నాకు టైం అయిపోతుంది. నేను గమనించిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక పోల్ నేను పెట్టాను అనుకోండి, నేను కావచ్చు, వేరే ఛానల్ వాళ్ళు, వేరే రివ్యూవర్స్, ఆ పోలు ఫస్ట్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూ వెళ్తున్నప్పుడు నిఖిల్ రిలేటెడ్గా ఓట్ పర్సంటేజ్ కొంచెం ఉంటుంది. అది అవుట్ ఆఫ్ ది బాక్స్ మన ఛానల్ వ్యూవర్సే కాకుండా అవుట్ సైడ్ బాగా రికమెండేషన్ చేస్తూ పోయి ఎక్కువ ఓట్లు పడే కొంది నిఖిల్కి సంబంధించి పర్సంటేజ్ పెరుగుతుంది. కామన్ ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు, నా ఫీలింగ్ న్యూట్రల్ ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువే పడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. హ్యూజ్ మార్జిన్స్ వస్తున్నాయి. నా దాంట్లో ఇప్పుడు అంతెందుకు చెప్తున్నానండి, 6,60,000 ఓట్లు పడ్డ దాంట్లో 54% వచ్చింది నిఖిల్కి, 31% గౌతమ్కి వచ్చింది, 9% ప్రేరణకి, 7% నబిల్కి. సో కరెక్ట్గా 1 అవర్ బ్యాక్ ఇంకొక పోల్ పెట్టా, లేటెస్ట్ పోల్, నిఖిల్కి గౌతమ్కి ఇద్దరికే పెట్టా. నిఖిల్కి వచ్చేసరికి 69%, 69% వచ్చింది, 31% గౌతమ్కి వచ్చింది. హ్యూజ్ మార్జిన్. ఇప్పుడు ఎవరు రెడీగా ఉంటారు నా దాంట్లో పోల్ పెడతానని? నా దాంట్లో పోల్ పెట్టేది నాకే తెలియదు. ఎప్పుడు లూజ్గా ఉంటే, ఎప్పుడు బుర్రలో ఏదైనా ఉంటే అప్పుడు పెట్టేస్తూ ఉంటా. కాబట్టి సింపుల్, యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ ట్రెండ్స్ని బట్టి కానీ, ఫస్ట్ నుంచి ఇది కానీ, ఎక్కడ ఏ పోల్లో ఎప్పుడు ఎక్కడ ఓటింగ్లో ఉన్నా, ఎప్పుడు నామినేషన్లో ఉన్నా, ప్రతిసారి నిఖిలే నెంబర్ 1గా ఉన్నా. నిఖిల్ యాజ్ ఆఫ్ నౌ ఫైనల్ వీక్లో కూడా టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ ద ట్రోఫీ యాజ్ పర్ ద ఓటింగ్, యాజ్ పర్ ద కమ్యూనిటీ పోల్స్, యాజ్ పర్ ద యూట్యూబ్ పోల్స్, యాజ్ పర్ ద మోస్ట్ ఆఫ్ ది పోల్స్. ట్విట్టర్ పోల్స్ ప్రకారం గౌతమ్ కృష్ణ లీడ్లో ఉన్నాడు. కానీ ట్విట్టర్ పోల్స్లో ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో 5,000, 10,000 కంటే ఎక్కువ ఉండదు. యూట్యూబ్ పోల్స్ క్వాంటిటీ 6 lakhs, 7 lakhs ఉంటుంది. సో మనం బేరీజ్ వేసుకుంటే అది రైటా ఇది రైట్ అంటే 100% మనం చెప్పలేము. ఉన్న దాంట్లో క్వాంటిటీ మ్యాటర్స్ కాబట్టి క్వాంటిటీ రెండు మ్యాటర్సే. అక్కడ 10,000, ఇక్కడ 6 లక్షలు, అది చూసుకోవాలి. దట్టు నా ఛానల్లోనే అంటే అందరి ఛానల్స్లో అలాగే ఉంది నిఖిల్ది. కాబట్టి నిఖిల్
టాప్లో ఉన్నాడు. నేను చెప్పేది అదే, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ గౌతమ్ కృష్ణని గెలిపించుకోవాలనుకుంటే మీ క్యాంపెయిన్స్ మీ ఓటింగ్ మీరు చేసుకోండి. నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కి మీరు ఏది చేసుకోవాలనుకుంటే అది చేసుకోండి. ప్రస్తుతం జరుగుతున్నది ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇది. నిఖిల్ టాప్లో ఉన్నాడు. దాంతోపాటుగా రేపు జరగబోయే ఫినాలే వీక్లో ఆదివారం పూట జరగబోయేది కూడా ఒకటే, ఎవరు గెలిచినా అవతల వాడు గలబా చేస్తాడు. దట్ ఈస్ ఫర్ షూర్. సోషల్ మీడియాలో ఈసారి జరగబోయేది నిఖిల్ గెలిచాడు అనుకోండి, గౌతమ్ కృష్ణకి అన్యాయం జరిగింది, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ బాధపడతారు. ఎందుకంటే ఎప్పుడు రానంత టైట్గా వచ్చింది. మార్జిన్స్ కనపడుతున్నా తెలియని పల్స్ అయితే జనాల పల్స్లో మావాడు గెలవాలి ఇద్దరికీ ఉంది. కాబట్టి ఎవరు గెలిచినా వేరే వాడు హట్ అవుతాడు, ఎవరు గెలిచినా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటారు 1-2 days. దాని ట్రాప్లో నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్ పడదు. మీరు ఓట్లు వేసుకోండి, గెలిపించుకోండి. మీరు ఓట్లు వేసిన వాళ్ళు గెలిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి. గెలవకపోయినా కూడా ఒక డిజర్వ్డ్ పర్సన్ గెలిచినట్టే. నిఖిల్ అనేవాడు ఫస్ట్ నుంచి గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. గౌతమ్ అనేవాడు మధ్యలోకి వచ్చి ఎలిమినేట్ అవుతాడు అనుకున్న సిచ్యువేషన్ నుంచి తనకు బ్లేమ్స్ తీసుకొని అతను స్టాండ్ అవుట్ అయ్యి అతను ఒక సోలో మ్యాన్గా ఆడాడు, ఇక్కడ దాకా వచ్చాడు. బోత్ ఆర్ డిజర్వ్స్ టు హోల్డ్ దట్ టైటిల్ ట్రోఫీ. దట్ ఈస్ ఫర్ షూర్. ఎవడు ఎవనున్నా కాదన్నా ఉన్నమాటది. తర్వాత మీరు నార్మల్ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ఇలాంటి ట్రాప్లో పడద్దు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. ప్రస్తుతానికి జరుగుతున్నది అది. ఏవీలు ఉన్నాయి చూసారా, ఏవీల్లో నాకు నచ్చిన ఏవి గౌతమ్ కృష్ణ ఏవి. మామూలుగా అరాచకంగా లేదు. నిఖిల్ ఏవి ప్రాపర్గా కట్ చేయలేదన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఎలివేషన్స్ వాడచ్చు, ఇంకా టాస్క్లు అన్నీ ఉన్నాయి, ఇంకా టాస్క్ గెలిచినవి ఉన్నాయి. అవన్నీ ప్రాపర్గా వాడలేదు, ప్రాపర్ ఎలివేషన్ ఇవ్వలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. మాటల్లో ఎలివేషన్ ఉంది, గౌతమ్ కృష్ణకు కూడా మాటల్లో ఎలివేషన్ ఉంది. దాని మీద వీడియో ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ చేస్తాను షూట్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత ఏవీల వల్ల ఏమైనా మారుద్దా అంటే, ఏవీల వల్ల ఇప్పుడు సింపుల్ అండి. 1 వీక్లో హ్యూజ్ క్యాంపెయిన్స్ వల్ల, హ్యూజ్ ఓటింగ్, హ్యూజ్ ఏవీస్ వల్ల, ఎలివేషన్స్ వల్ల పెద్దగా మారదు. కానీ ఒకదానికే ఉపయోగపడుతుంది, ఆ రీచ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది, జనాలకి గుర్తు చేయడానికి ఆ రీల్స్ ద్వారా, ఆ ఎలివేషన్స్ ద్వారా జనాలకి వెళ్ళి ఆల్రెడీ గౌతమ్ ఇష్టపడ్డ వాళ్ళు గౌతమ్ ఓట్లు వేయడానికి పుష్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నిఖిల్ ఇష్టపడే వాళ్ళు నిఖిల్కి పుష్ చేయడానికి ఉపయోగపడతాయి ఆ ఏవీలో ఆ ఫుటేజ్. అంతకుమించి ఎక్కడా కూడా ఎప్పుడు వరకు ఓటేయని పర్సన్, న్యూట్రల్ ఆడియన్, అసలు బిగ్ బాస్కి సంబంధం లేని ఆడియన్ క్యాంపెయిన్ వేసి ఓటేయరండి. 99.99% ఓటేరు. నిజంగానే ఏరు. నాకు తెలుసు. ఏది ఇంతవరకు కనెక్ట్ అవ్వకుండా, గౌతమ్కో నిఖిల్కో కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళేసి క్యాంపెయిన్ చేస్తే వాళ్ళు మన ముందు ఓకే అంటారు కానీ వాళ్ళు ఓట్లు వేయలేరు. అస్సలు ఇంపాసిబుల్. బిగ్ బాస్ దానికి కనెక్ట్ అవ్వకుండా, ఇష్టం లేకుండా ఎవరు ఓట్లు వేయలేరండి. అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అది పరిస్థితి. ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. మార్జిన్ కూడా ఎక్కువే ఉంది యాజ్ ఆఫ్ నౌ, యాజ్ పర్ ద అన్అఫిషియల్ పోల్స్. అఫిషియల్ పోల్స్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా టైట్గా ఉంది. ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంది. నిజంగానే ఉంది. నేను అది అబద్ధం కాదు. అన్అఫిషియల్ పోల్స్ ప్రకారం ఇక్కడున్నంత హ్యూజ్ మార్జిన్లు అక్కడ లేవని స్టాక్. అది అబద్ధమా నిజమా అనేది మనకు తెలియదు. ఉన్న అప్డేట్లు చెప్తున్నాడు. కానీ టాప్లో అయితే అఫిషియల్ పోల్స్లో కూడా కొంచెం మార్జిన్తో నిఖిలే ఉన్నాడు అనేది అప్డేట్, మనకు వచ్చిన అప్డేట్. అది ఏమన్నా 100% అంటే చెప్పలేం. మనకి తెలిసిన వాళ్ళు చెప్పింది అది వాళ్ళు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు అనేది మనం బేరీజ్ వేసుకోలేం. అది పరిస్థితి. ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి నబీల్, ప్రేరణ గారు ఫుల్ టైట్గా ఉంది. నాకు తెలిసి లాస్ట్కి వచ్చేసరికి నబీలే వచ్చే అవకాశమే ఉంది థర్డ్ పొజిషన్లోకి. ఎందుకంటే తనకి హిందీ రీచ్ ఎక్కువ ఉంది, హిందీ ఓట్లు పడుతుంటాయి. ఎందుకంటే తను హిందీలో కూడా వీడియో చేస్తాడు, తనకి హిందీలో కూడా హ్యూజ్ పాపులారిటీ ఉంది, బీభత్సమైన రీచ్ ఉంది హిందీలో. కాబట్టి హిందీ ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా తనకి ఫస్ట్ నుంచి ఉన్న ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. అటు ఓట్లు ఇటు ఓట్లు అన్నీ కలుపుకొని లాస్ట్ మూమెంట్లో సైలెంట్ ఓటింగ్ అయితే నబీల్కి పడుతుంది. సైలెంట్ ఓటింగ్ ప్రకారం నబీల్ ఓట్లు నబీల్కే ఉండి, నబీల్ ఓట్లు నబీల్కే ఉండడం వల్ల ప్లస్ అయ్యే అవకాశం ఉంది. నబీల్ థర్డ్ పొజిషన్కి వస్తాడని గట్టి నమ్మకం ఉంది నాకు. ఫోర్త్ పొజిషన్ ప్రేరణ గారికి ఎందుకని నేను అనుకుంటున్నానంటే సింపుల్, తను కూడా థర్డ్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఒకే ఒక ల్యాక్ ఏంటంటే ఆవిడకి యష్మి గారు ఓటింగు, పృథ్వీ ఓటింగు వాళ్ళు ఫస్ట్ నుంచి క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఆ ఓటింగ్ అప్పుడప్పుడు పడుతుంటుంది. ఆ ఓటింగ్ సడన్గా నిఖిల్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ప్రేరణ ఓటింగ్ కూడా కొంత నిఖిల్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నానని దీన్ని ట్రోల్ చేస్తారు చాలామంది. జరిగే ఫ్యాక్ట్స్ ఇవి. మీరు చేయకూడదు అనుకుంటే చేయకుండా మీ వాళ్ళకి వేసుకోండి. నేను ఇంకా అలర్ట్ చేస్తున్నాను. దానివల్ల నబీల్ ఓటింగ్ నబీల్కే పడే అవకాశం ఉంది. ప్రేరణ గారు ఓటింగు, నబీల్ ఓటింగ్కి హిందీ ఓటింగ్ కూడా యాడ్ అయ్యి తెలియకుండా నబీల్ థర్డ్కి వచ్చి ప్రేరణ గారు థర్డ్ ఆర్ ఫోర్త్కి పడిపోయే అవకాశం కూడా ఉంది. వీళ్ళిద్దరు థర్డ్ పొజిషన్లో ప్రేరణ అయినా ఉండొచ్చు, నబీల్ అయినా ఉండొచ్చు. ఫిఫ్త్ పొజిషన్ అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఏవి అరాచకం ఉంది, అవినాష్కి ఇచ్చిన మాటలు అరాచకం ఉన్నాయి. ఎంటర్టైనర్, టూ గుడ్, తప్పదు. నామినేషన్లో ఎక్కువ రాలేదు కాబట్టి ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. అదే కంటిన్యూ వద్ది. ఫస్ట్ ఎలిమినేట్ అవ్వబోయేది కూడా అవినాషే. అవినాష్ వెళ్ళిపోయే లోపల డబ్బులు ఇస్తే అవినాష్ డబ్బులు తీసుకుంటాడు. 5 లక్షలు ఇచ్చిన కూడా తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉంది. ఫోర్త్ పొజిషన్కి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా నబీల్ ఆర్ ప్రేరణలో ఒకరు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. 1, 2 పొజిషన్లో వాళ్ళు లేరని ఆల్రెడీ ఇన్ని లీక్స్, ఇంతమంది కంటెస్టెంట్స్ వచ్చి నిఖిలో గౌతమో ఒకరేరా గెలిచేది అనేసి లీక్స్ మీద లీక్స్ లాస్ట్ వీక్లో కూడా తల బాగా కొట్టేసట్టుగా మనకు అంతమంది గెస్టులను పంపించారు. ఇంకేమవుతుంది చెప్పండి? అందరికీ క్లారిటీ ఉంది. ఎవరు డబ్బులు ఇచ్చినా సంకలే పెట్టుకొని వెళ్ళిపోతారు హ్యాపీగా.
ఒక్క నిఖిల్ గౌతమ్ అయితే గౌతమ్ కోటి ఇచ్చి వెళ్ళడు, నిఖిల్ కూడా వెళ్ళే అవకాశమే లేదు. సో వీళ్ళిద్దరూ నీట్గా నిలబడిపోతారు, వాళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారు, వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా దే బోత్ రిజర్వ్ టు విన్ ద ట్రోఫీ. ఎవరి రేంజ్లో వాళ్ళు కష్టపడిపోయారు, ఎవరిని కాదనడానికి లేదు. గౌతమ్ ఫ్యాన్స్ నిఖిల్ని కాదంటారు, నిఖిల్ ఫ్యాన్స్ గౌతమ్ కాదంటారు. నా ఉద్దేశంలో దే బోత్ రిజర్వ్ టు విన్ ద ట్రోఫీ. వీళ్ళలో ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా, అది డిబేటబుల్ పాయింట్, అందరికీ ఒక ఒపీనియన్ ఉండదు దాని మీద. నా ఒపీనియన్ చెప్పాను. సో అది జరుగుతున్నది. నన్ను ఎవడు అరెస్ట్ చేశాడని, నన్ను ఎవడు ఏదో పీకాడని ఏం అనుకోవద్దు, ఓకేనా? అదేముండదు, అదేం జరగదు. హ్యాపీగా షూట్లో ఉన్నాను, కష్టపడుతున్నాను, హార్డ్ వర్క్. ఇప్పుడే డ్యాన్స్ బంగారు కోడి పెట్ట వచ్చానండి, ఆ డ్యాన్స్ గిన్స్లు వేసి హంగామాగా ఉన్నాను అలసిపోయి. సో అది పరిస్థితి. ఇంకేమైనా చెప్పాలా? అంతే, నిఖిల్ టాప్లో ఉన్నాడు ఫస్ట్, గౌతమ్ సెకండ్లో ఉన్నాడు. ఎవరి ఫేవరెట్కి వాళ్ళు ఓట్ వేసుకోండి. ఇది నా వీడియో. నాకు తెలిసి నేను రేపు ఉదయాన్నే రివ్యూ చేస్తాను, రేపు నైట్కి కూడా ఓటింగ్ అనాలిసిస్ చేస్తాను. రేపు ఇంకా క్లారిటీగా చెప్తాను, తెలుసుకొని ఏం జరగబోతుందని. యాజ్ ఆఫ్ నో జరిగేది ఇదే, అది మీరు రాసి పెట్టుకోండి. 1-2 పొజిషన్లో అయితే చెప్పాను, ఎవరైనా గెలవచ్చు అనేది కూడా చెప్పాను. ఇది పరిస్థితి. సోనియా గారికి సంబంధించిన దాన్ని కూడా చాలామంది నాకు షేర్ చేశారు, ఏంటన్నా ఏమవుతున్నాయి, ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పారు, నా ఒపీనియన్ ఏం చెప్పాను. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ రెండిట్లో ఫేక్ ఓటింగ్, బాట్ ఓటింగ్ ఉంది, అది నగ్న సత్యం. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అందరూ పిఆర్లకు కూడా తెలుసు. అది డబ్బులు ఎంత పెట్టుకుంటే అది చేసేయచ్చు. అలాగని గౌతమ్కి సంబంధించి అది ఫేక్ ఓటింగ్ అని నేను చెప్పలేను, ఎందుకంటే మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ ట్విట్టర్లో ఎక్కువ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ హ్యూజ్ ఉంది. నా దాంట్లో రీట్వీట్లు కూడా భయంకరంగా వచ్చాయి. అది జరుగుతున్నది. ఇంకేముంది, అంతే అండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు ఓట్లు వేసుకోండి, ఎవరి ట్రాప్లో పడద్దు. చాలా జరుగుతాయి, చాలా ఉంటుంది. ఈ వీక్ దరిద్రం ఏంటంటే బిగ్ బాస్ కొంత డల్ అయింది, కొంతగా చాలా డల్ అయింది చూడాలంటారు, మీరు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా గెస్టులను తీసుకొని వచ్చి వాళ్ళ చేత సొల్లు మాట్లాడిస్తే ఎక్కడ డల్ కాకుండా ఉంటుంది చెప్పండి. డల్ అయింది, వ్యూస్ కూడా ప్రోమోలకి వీటికి పోవట్లేదు. జనాలు కొంచెం ఇది అయిపోయింది, ప్రోమోల కింద కూడా కామెంట్లు ఎక్కువ వేళల్లో ఏం రావట్లేదు, అంతా కొంచెం డల్ అయిపోయింది. ఇది పుష్ అవ్వాలి అంటే ఈరోజు నైట్కి ఏమన్నా ఏవీస్ పడతాయి కాబట్టి కొంచెం పుష్ అయ్యి 2-3 రోజులు పుష్ అయ్యి వస్తుంది అనమాట. ఇప్పుడు గెస్ట్ గురించి వస్తే చాలామంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు గెస్ట్గా వచ్చే ట్రోఫీ అందించే అవకాశం ఉంది అని అంటున్నారు. అది మోస్ట్లీ రాంగ్, అది మోస్ట్లీ జరగదు. 90% జరగదండి, ఆ 10% ఛాన్స్. ఎందుకంటే ఎవ్రీ సీజన్లో ఇదే విధంగా వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, మహేష్ బాబు గారు వస్తున్నారని. ఏమీ జరగల. మేబీ ప్రమోషన్ ఉంది కాబట్టి మేబీ వస్తారని అనుకుంటున్నట్టున్నారు, జస్ట్ గెస్. అది అందరూ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అదేం లేదు, అఫీషియల్గా ఇంతవరకు అయితే కన్ఫర్మేషన్ లేదు. దట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంత ఇయర్లీగా ఇంత దీనిగా రాదు, సడన్గా ఏమన్నా వస్తే రావచ్చేమో. కానీ ప్రస్తుతానికి నాకున్న దాని ప్రకారం అల్లు అర్జున్ గారు రాకపోయే ఛాన్సే ఎక్కువ ఉంది, 90%. ఆ 10% ఏదైనా ఉంటే నాకు అప్డేట్ వస్తే క్లియర్గా నేను అప్డేట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి. సో అది నేను షూట్లో ఉన్నాను, ఓకేనా? అంతా ఓకేనా? అంతా వెరీ హ్యాపీ. బిగ్ బాస్ రివ్యూస్ చేయకుండా షూట్లో ఉన్నానంటే అర్థం చేసుకోండి. వెరీ హ్యాపీ షూట్. వెరీ సూన్ మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుంది, ఉండాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఇంకా అంతకుమించి ఏం చెప్పాలా, చెప్పేశాను, ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్పేశాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. లవ్ యూ. నేను ఇంక బయలుదేరాలి, ఏమనుకోవద్దు. థ్యాంక్స్ మామ అందరికీ.